రెండేళ్లు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భవిష్యత్పై కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ జంటపై విధి పగబట్టింది. వివాహమైన నెల రోజులకే ప్రకృతి ప్రకోపానికి ఆ యువతి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన ఏలూరులో శాంతినగర్లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ షాక్ గురై ఉషారాణి మృతి చెందింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది ఆమె. ఏలూరు సత్రంపాల్లో జ్యూస్ షాప్ నిర్వహిస్తున్న వేముల వెంకటేష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదే సంవత్సరం 2026 మే 8న వారికి వివాహం అయింది. వివాహమైన నెల రోజులకి నిన్న వచ్చినటువంటి ఈదురుగాలులకి ఏదైతే వర్షానికి దారుణ వర్షానికి హై వోల్టేజీతో వారి షాపులో విద్యుత్ షాక్ గురయ్యి భార్య ఉషారాణి చనిపోవడం జరిగింది. మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయారు. ఇద్దరూ కూడా ప్రేమించి, కులాలు వేరైనా కూడా ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్గా నెల 2 రోజులు అవుతుంది పెళ్ళయి. ఈలోపే విధి ఈ విధంగా ఆమెను భార్యను దూరం చేసిందంటూ కూడా వేముల వెంకటేష్ పూర్తి స్థాయిలో విషాదంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు ఘటన ఏ విధంగా జరిగింది అనే దాని మీద వెంకటేష్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గారు, ఏంటి అసలు ఏమైందండి? రాత్రి ఏం జరిగింది? అంటే ఏమైందో నాకు అందుకే తెలియదండి. నేను బయటికి వెళ్ళి వచ్చాను. వచ్చే లోపలే అదే కింద పడిపోతే కింద నుంచి పైకెత్తి బల్ల మీద పనుకోబెట్టి నొక్కుతున్నారు. గుండెల మీద నొక్కుతుంటే ఇంకా ఆటో వస్తే ఆటో తీసుకుని హాస్పిటల్ తీసుకొచ్చాం. అదైతే నాకు తెలిసింది. ఇంకా అందు నుంచి తెలిసిందైతే నాకేం ఎప్పుడు వివాహం చేసుకున్నారు మీరు? ఎలా పరిచయం ఉషా మీకు? పోయిన నెల 8వ తారీఖున పెళ్లి చేసుకున్నాం. అంటే షాప్లో ఇద్దరు ఉంటారండి, కలిసి ఇద్దరు చేసుకుంటారు జ్యూస్ షాప్లోనే? జ్యూస్ షాప్లో ఇద్దరం కలిసి చేసుకుంటాం. కుర్రోడు కూడా ఉంటాడు. అప్పుడప్పుడు సాయంత్రం కూడా వస్తాం. మేము మార్నింగ్ టైం ఏం రాము, సాయంత్రం కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాం అంతే. అది అలా అయింది. అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారు వాళ్ళు? అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్పారు? దేనివల్ల ప్రమాదం జరిగిందన్నారు? అంటే షాక్ కొట్టిందన్నారు అంతే. షాక్ కొట్టింది, పడిపోయిన కింద. అసలు ఇంకేం కదలట్లేదు బాడీ ఏమి అనగానే నేను ఏమంటే వచ్చాను బయటికి వెళ్ళి. అలా అంటే షార్ట్ సర్క్యూట్ అయిందంటారా, లేకపోతే లైన్ ఏమన్నా కలిసిపోయి ఈ వాన దీనివల్ల ఏమైనా అయిందనుకుంటున్నారా? అంటే అప్పుడు వాన గట్టిగానే పడింది. వాన ఇవన్నీ బాగా పడడం వల్ల దానికి వెళ్ళిన వద్దనుకోండి. ఎప్పుడు మ్యారేజ్ మీకు ఏ రోజు కరెక్ట్గా? పోయిన నెల 8వ తారీఖున కరెక్ట్గా. ఎట్లా అండి అలా పరిచయం? అంటే లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు, కులాలు వేరైనా కూడా పెళ్లి చేసుకున్నారు. ఎలా పరిచయం అయింది ఉషా మీకు? ఎప్పుడు, ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు? ప్రేమించుకుని 2 సంవత్సరాలు అవుతుంది. నేను ఎదురుగా జ్యూస్ షాప్లో చేసేవాడిని. అక్కడ అలా పరిచయం నాకు. ఇంకా ఏకంగా షాప్ పెట్టుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. అంతలో ఇలా జరిగింది. ప్రస్తుతం ఉషా మృతదేహం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఉంచారు. మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం నిర్వహిస్తామని అక్కడ వైద్యులు చెప్తున్నారు. మరోపక్క ఘటనపై పూర్తి స్థాయిలో ఏలూరు 3 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల నుండి, అక్కడ షాపులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో అతని నుండి కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ 3 టౌన్ పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ బాయిరాజ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. కొత్తగా వివాహం చేసుకున్న వెంకటేష్, ఉషారాణి జంట స్థానికంగా జ్యూస్ సెంటర్ పెట్టుకుని జీవిస్తున్నారు. నిన్న వెంకటేష్ పని మీద బయటికి వెళ్లిన సమయంలో ఉషారాణి జ్యూస్ సెంటర్ దగ్గర ఉన్నారు. ఇంతలోని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పక్కనే ఉన్న ఐరన్ స్తంభాన్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్ గురైంది ఉషారాణి. ఆమెను కాపాడటానికి ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. ఆసుపత్రికి తరలించే లోపే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు చెప్పారు. కులాలు వేరైనా కూడా ప్రేమించి 2 సంవత్సరాల పాటు ఉషారాన్ని వెంకటేష్ పెళ్లి చేసుకున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఈ షాప్లో పనిచేసే కుర్రోడు ఉన్నాడు, ధోనిని అడిగే ప్రయత్నం చేద్దాం. ధోని, అసలు ఏమైంది నిన్న? ఏం జరిగింది అసలు? ఏం కాదండి, ఇక్కడ కూర్చున్నామండి. కూర్చుంటే పిల్లోడు జ్యూస్ తాగి ఉన్నారండి. అక్క షాక్ కొడుతుంది అన్నారండి. ఎక్కడ అంది. అక్క వెళ్ళొద్దు అక్క, షాక్ కొడుతుంది మనకు కూడా అనే లోపల రాడ్ను పట్టుకుంది, కింద పడిపోయిందండి. ఇంకా షాక్ కొట్టే లోపల కుజ్జి పెట్టి కొట్టారండి. చేయి వదిలేసిన లోపల మెయిన్ కట్టేసాం. లోపల ఆటో వచ్చింది, ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాం. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మరి అట్లో ఇది రికార్డ్ అయిందా మొత్తం? రికార్డే పని చేయట్లేదండి, బ్యాలెన్స్ లేదు దాంట్లో.
పని చేయట్లేదా? బ్యాలెన్స్ లేదు అంతా. అంటే ఎన్నింటికి జరిగింది ఇదంతా కూడా? బాగా వాన పడుతుందా? 9:30 లోపల అండి. వాన బాగా పడుతుందా? వాన బాగా పడుతుందండి. ఆగిపోయింది అక్కడికి. ఈ లోపల ఎక్కడో మెరుపు గట్టిగా పడినట్టుంది, పిడుగుపడినట్టుంది. ఈ లోపల షాక్ వచ్చింది. మరి కాపాడే ప్రయత్నం చేయలేదు? ఇదంతా జనాలు ఉంటారు కదా మొత్తం. వచ్చారండి, ఆ లోపలికి ఇక్కడే చనిపోయారండి. వచ్చే లోపల కుజ్జి పెట్టి కొట్టారండి, 2 చేతులు ఊరు కొట్టా, మెయిన్ కట్టేసా. మెయిన్ కట్టేసి లోపల ఇక్కడ చనిపోయారండి. ఇది ఈ కుర్చీతోనే కొట్టి కాపాడని ట్రై చేస్తున్నాను. ట్రై చేశానండి, అయినా బతుకు. ఎన్నాళ్ళ నుండి పనిచేస్తున్నారు మీరు? 20వ తారీఖు 2 నెలలు అవుతుంది. ఓకే. అంటే వెంకటేష్ ఉషా గారు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఉన్నావు అయితే? ఉన్నానండి. పెళ్లికి వెళ్ళావు? పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళా, మా అన్నయ్య పెళ్ళికి వెళ్ళానండి. అప్పుడు నువ్వు వేరే పెళ్లి? నెల రోజులు అయిందంటే నెల 2 రోజులు అయిందండి. నెల 2 రోజులు అయింది. అందరూ కాపాడే ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం అవ్వలేదు కాపాడు. తర్వాత ఇది చేశారా? అంటే అవి చేశారండి. ఒకసారి ఇంకా చనిపోయిందండి. ఆ లైన్ గారు చేశారు, లోపల చనిపోయింది. లేడా అప్పుడు వెంకటేష్? వచ్చారండి, బయటికి వెళ్ళారు, పని మీద బయటికి వెళ్ళారండి. లోపల ఫోన్ చేస్తే వచ్చారు. వచ్చేలోపు గుండె మీద నొక్కిన మాట ఆసుపత్రికి తీసుకెళ్లారు? తీసుకెళ్లారండి. ఆడికి వెళ్ళబడి చనిపోయారు అన్నారండి. ఓకే. అయితే మనం చూస్తున్నాం, సరిగ్గా ఇదే పోల్ వద్ద అనుకోకుండా విద్యుత్ షాక్ కొట్టిందని చెప్తున్నారు. ఆ కుర్చీతో కాపాడే ప్రయత్నం చేసాం. చుట్టుపక్కల షాపుల కూడా పరిగెత్తుకుని వచ్చారు చెప్తారు. హుషారాన్ని వేసుకున్న మీరు చూస్తే ఆ చెప్పులు కూడా మీరు చూడొచ్చు, ఇక్కడే వదిలేసి ఆ అడవుల్లో ఇదైపోయిన పరిస్థితి. తర్వాత కొంత సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేకపోయింది అని చెప్తున్నారు. అప్పటికే ఆమె